సినీ నటుడు చరణ్ రాజ్. ఈయన తమిళ్, కన్నడ, తెలుగు సినిమాల్లో అనేక సినిమాల్లో నటించాడు. మంచి ఆర్టిస్ట్. ఆయన నిన్న తిరుమల వచ్చారు. దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలు విందాం. గోవిందా గోవిందా బాలాజీ గారు మంచి దర్శనం ఇచ్చారు. మన బ్రదర్ ఇక్కడ ఉన్నారు. సో మంచి సంతోషమైన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం అయ్యారు. మళ్ళీ మన ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ గారు డీసీఎం అయ్యారు. చాలా సంతోషంగా ఉంది. ఇంకా తిరుపతి ఇంకా చాలా బాగుండాలి, ఇంకా బాగా జరుగుతుంది. బాబు గారు వస్తే తిరుపతి ఎప్పుడు బాగుంటుంది. సో అనుకొని అందరు ప్రజలు అందరూ చాలా హ్యాపీ. చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉంటే తిరుపతి చాలా బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం కావడం చాలా సంతోషం అన్నారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం కూడా సంతోషంగా ఉందంటూ ఆయన సంతోషాన్ని వెలిబుచ్చారు. తిరుపతిలో చాలా బాగా ఏర్పాట్లు చేశారు. ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రజలు ఇలాగ సంతోషంగా ఉండాలంటే, తిరుపతి దేవస్థానం ఇలాగ పవిత్రంగా ఉండాలి అంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని, కూటమి ప్రభుత్వం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానంటూ ఆ దేవదేవుని సాక్షిగా నటుడు చరణ్ రాజ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.